He's an ex-IAS. 5 కోట్ల మంది ప్రజానీకం ఈ రాష్ట్రంలో ఉంటే అధికారం కోసం కుమ్ములాడుకునేది, కొట్లాడుకునేది, అధికారంలో పై చేయి సాధించాలనుకుని ప్రయత్నం చేసేది కేవలం 2 కుటుంబాలే. అంటే ఎల్లకాలం ఈ 2 కుటుంబాలనే అధికారంలో పెట్టి వారా వీరా అని మార్చుకుంటూ వాళ్ళ వంశమా వీళ్ళ వంశమా ఒకరి తర్వాత ఎవరు అని ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు గతి లేక గత్యంతరం లేక అదే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి మళ్ళీ వాళ్ళనే అధికారంలో కూర్చోబెట్టాలా? ఈ 5 కోట్ల మంది ప్రజల్లో దక్షత కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి, పరిపాలించగలిగే సత్తా కలిగిన వాళ్ళు లేరా? అందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, కాంగ్రెస్ లో మర్జ్ చేసేసారు. దేవేంద్ర గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ. సునీల్ కుమార్ గారు కూడా మెల్లిగా బీఆర్ఎస్ లో కలిసారు. విజయ్ కుమార్ ఆయన ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ లో నిజంగా నిలబడతారా, లేకపోతే ఎలక్షన్ టైం మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోగో లేకపోతే ఇంకో పార్టీలోగో మర్జ్ చేస్తారా? దే డోంట్ వాంట్ టు ఈవెన్ రికగ్నైజ్ యూ యాజ్ ఎ పార్టీ. ఎందుకు నిన్ను రికగ్నైజ్ చేస్తే నువ్వు అనుకున్న ఆ థర్డ్ ఫోర్స్ ఎదిగిపోతావు కదా. మీరు కుల వివక్ష ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఐ వాజ్ వర్కింగ్ యాజ్ కలెక్టర్, కంప్లీటెడ్ 2 years లిస్టింగ్ అవుట్ డిస్ట్రిక్ట్స్. అప్పుడున్న జిల్లాలు ఏమున్నాయని, ఇప్పుడు ఇదో సపోజ్ అనంతపూర్ మొన్నే మార్చాం, కడప మొన్నే మార్చాం అని అట్లా చెప్పుకుంటూ ఈస్ట్ గోదావరి ఖాళీ అవుతుంది, కానీ నేను వేయలేం కదా. ఒక సోషల్ బాయ్కాట్ జరిగినప్పుడు, ఇంత హీనియస్ క్రైమ్ ఒకటి జరిగినప్పుడు, సమస్య ఎక్కడుంటే నేను అక్కడికి వాలిపోతానని చెప్పని మాట్లాడి, అంటే హై టాక్స్ అంటారు కదా, అలాంటి హై టాక్స్ మాట్లాడే పవన్ కళ్యాణ్ కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళకపోవటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మాట్లాడే సిద్ధాంతాలు లేదా ఐడియాలు లేదా హై టాక్స్ అవన్నీ పక్కన పెడితే, ఈ రోజు నువ్వు ఈ పదవిలో ఉండటానికి కారణమైన ఓటర్ చనిపోయినప్పుడు, నీకు ఒక అవకాశం ఇచ్చిన వ్యక్తులు నష్టపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడం అనేటువంటి కనీస ధర్మం కాదా? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతని టర్న్ ఎలక్షన్స్ కి తర్వాత, అంటే గెలిచిన తర్వాత తీసుకోవటాన్ని సూడో సెక్యులర్ అనే ఒక పదం వాడతారు. మీరు ఎలా చూస్తారు? ఏ పదం దేనికి వాడుతున్నాడు, తెలియక వాడుతున్నాడా అనే ఫండమెంటల్ డౌట్ వస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయొచ్చు ఆ స్టేట్మెంట్. లడ్డూలో కల్తీ జరిగింది అన్న స్టేట్మెంట్ గా ఆయన అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంజన్స్ పాలిటిక్స్ జరిగినాయి అని మీరు నమ్ముతున్నారా? నేనే చెప్పాను కదా స్వయంగా, స్వాతంత్రం సాధించాం కానీ పాలన సాధించలేదు. లెట్ us unite ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ పేదలందరూ రాజ్యాధికారంలో ప్రవేశిద్దాం, నిర్ణయం చేయగలిగే అధికారం సాధిద్దాం.